ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి తనువుల కలయిక పార్ట్ 4. నాన్న, నేను ఇష్టపూర్వకంగా వాసుని ఇంటికి రమ్మన్నా. నేను అతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని అంటుంది. శ్రావణి వాసు చెయ్యి పట్టుకొని నిలబడింది. ఆమె అందరి నమ్మకాన్ని వంపు చేసినందున ఇప్పుడు ఇక్కడ ఎవరు తనని ఆపలేదు అని ఆమెకు అర్థమైంది. ఆమె తన తండ్రి నమ్మకాన్ని మోసం చేసింది. ఆమె తన తండ్రి ప్రేమించినందుకు నాకు ఈ తగిన శాస్త్రి జరగాల్సిందే అని వాళ్ళ నాన్న అంటాడు. ఆమె తల్లికి శ్రావణితో ఎప్పుడు సమస్యలు ఉండేవి, కానీ అతను ఎన్ని అడ్డంకులను తొలగించి స్వేచ్ఛ ఇచ్చాడు. శ్రావణి ఉద్యోగం రాత్రిపూట చేసే ఉద్యోగం అయినప్పటికీ అతను ఆమె పని చేయడానికి కూడా అనుమతించాడు. వాసు నవ్వి తన చెయ్యి చాచి, వెళ్దాం బేబీ డాల్, నేను ఇక్కడి నుండి తీసుకెళ్తాను. అక్కడ ఎటువంటి తప్పుడు మాటలు ఉండవు, నీకు ఎటువంటి ఆంక్షలు ఉండవు, నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పాడు. వెల్డింగ్ బేబీ డాల్, నేను ఇక్కడి నుండి తీసుకెళ్తాను అని చెప్పగానే శ్రావణి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తావు? నువ్వు సంతోషంగా ఉండే లోకానికి నేను నిన్ను తీసుకెళ్తాను. వాసు సుశీల వైపు చూస్తూ ఇలా అన్నాడు. సుశీల ముందుకు అడుగేసి, 2 రోజులు అతని ప్రేమికుడిలా నటించి మాకు నేర్పిస్తావా? నేను అతని తల్లిని, అతని మించి చెడ్డలు నాకు బాగా తెలుసు అని అంటుంది. వాసు సూటిగా, నోరు మూసుకో ముసలిదానా, నేను నా బేబీ డాల్తో మాట్లాడుతున్నాను. నాకు మరి నా బేబీ డాల్కి మధ్య ఎవరు జోక్యం చేసుకోవద్దు, నాకు ఇష్టం లేదు అని అంటాడు. ఇలా చెబుతూ వాసు శ్రావణి చెయ్యి పట్టుకొని ఆమెను నడవమని అడిగాడు. శ్రావణి ఇంకా తన తండ్రి వైపు చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఏమైనా ఆపుతాడేమో అని ఆశతో ఉంటుంది. కానీ ఆమె తండ్రి ఆపలేదు. ఆమె తల్లి సుశీల ఆమె చెయ్యి పట్టుకొని దూరంగా నెట్టి, నువ్వు ఎందుకు వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ప్రేమికుడి దగ్గరికి ఫోన్ చేశావు కదా, ఇప్పుడు ఈ రోజు నుండి ఈ ఇంటికి గడప మీద అడుగు పెట్టొద్దు. మీకు ఇక్కడ ఎవరు లేరు అని అనగానే నిషా లేదు అని అనుకుంటుంది. కానీ అపోహ చెదిరిపోయింది. ఎవరు ఆమెను ఆపలేదు కాబట్టి ఆమె మనసు చచ్చిపోయింది. ఎవరు ఆమెను పట్టించుకోలేదు. ఏం చేయాలో అర్థం కాక అడుగులు వేస్తూ ముందుకు సాగడం ప్రారంభించింది. వాసు ఆమెను ఎత్తుకొని కారులో వెనక సీట్లో పడుకోబెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు. డ్రైవర్ ముందు సీట్లో కూర్చున్నాడు. డ్రైవర్ వెనకాల ఎవరు కనిపించకుండా ఉండటానికి వెనక సీటుకు డ్రైవర్ సీటుకు మధ్య ఒక విభజన ఏర్పాటు చేయబడింది. వాసు ఆమె నడుముపై చెయ్యి వేసి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. వాసు ఆమె నడుము మీద తన పట్టును బిగించాడు. అతని చేతులు మరింత కదులుతున్నాయి. వాసు ఏమీ ఆలోచించకుండా ఆమె పెదవులపై తన పెదవులను ఉంచి ఆమె నడుమును చుట్టూ తన చేతును కదిలించడం ప్రారంభించాడు. మొదటిసారిగా శ్రావణి స్పందించింది మరియు వారు ఒకరి చేతుల్లో ఒకరు తాము కోల్పోయారు. ఇద్దరు వారికరి పెదవులను ఒకరు ముద్దు పెట్టుకుంటున్నారు. ఈ క్షణం ఎంత ప్రత్యేకమైనదంటే ఇద్దరు ఆలోచిస్తున్నారు. కొంతసేపు ముద్దు పెట్టుకున్న తరువాత ఇద్దరు కళ్ళల్లోకి చూసుకుంటున్నప్పుడు వాసు ఆమె పెదవులపై తన బొటన వేళ్లను తేలికగా కదులుతూ, నిజంగా బాగా ముద్దు పెడుతున్నావు. నువ్వు నన్ను సంతృప్తి పరచలేదని నేను అనుకుంటున్నాను, కానీ నేను నీతో చాలా సరదాగా రిమాండ్ చేయబోతున్నట్లు అనిపిస్తుంది అని అన్నాడు. ఇలా చెబుతూ వాసు శ్రావణి ఛాతీపై తన చేతిని ఉంచి దానిని నొక్కడం ప్రారంభించాడు. శ్రావణి సూట్ వేసుకుంది కాబట్టి అతను చెయ్యి ఆమె బట్టల్లోకి వెళ్ళి ఆమె ఛాతీని తడుముకోవడం ప్రారంభించాడు. శ్రావణి ప్రతిదానికి అతని చర్యలకు ప్రతిస్పందించడం ప్రారంభించింది. వాసు ఒక చేత్తో ఆమె ఛాతీని కదులుతూ మరో చేత్తో ఆమె నడుము మీద కడుపుతున్నాడు. అతని పెదవులు ఆమె మెడ వైపు దూసుకుపోయాయి. శ్రావణి తన వేళ్లను వాసు జుట్టులో చిక్కుకుంది. ఆమె అతనిని దగ్గరగా లాక్కుంటూ వాటితో ఆడుకుంది. వారు ఒకరి చేతుల్లో ఒకరు తప్పిపోయారు. వారు బాధ, భయం మరియు గందరగోళం అన్నీ మర్చిపోయి ఒకరి ఉనికిని మాత్రమే అనుభవించారు. కొంతసేపటి తరువాత వాసు మళ్ళీ ఆమె రూమ్
రొమ్ము మీద తన చేతిని వేశాడు. శ్రావణి ప్రతిస్పందించి ఉంది కాబట్టి అతను చెయ్యి లోపలికి వెళ్ళి అక్కడ తిప్పడం ప్రారంభించాడు. నువ్వు నిజంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నావు. నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నీ కళ్ళు, నీ పెదవులు, నీ శరీరం మొత్తం మాయాజాలం లాంటిది. నువ్వు ప్రతిరోజు నా చేతుల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని వాసు అంటాడు. దాంతో అతను శ్రావణిను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. ఆమె కాళ్ళను తన నడుమును చుట్టి ఆమె శరీరాన్ని లాలించడం ప్రారంభించాడు. అది చాలాసేపు ఒకదానికి ఒకటి గురవుతూ ఉన్నాయి. డ్రైవర్ వాసు, సార్, మీ ఫామ్ హౌస్ వద్ద కారు ఆపాను. ఎందుకంటే అతను అప్పటికే డ్రైవర్ని అక్కడ ఆపమని చెప్పాడు కాబట్టి అతను ఆపాడు. అతను శ్రావణితో కొన్ని రొమాంటిక్ క్షణాలు గడపాలని అనుకుంటాడు. ఆ తరువాత ఆమెను ఇంటి దగ్గరికి తీసుకెళ్లి తన కుటుంబాన్ని పరిచయం చేసేవాడు. దానికి ముందు అతను శ్రావణితో ఒక రొమాంటిక్ రాత్రి గడపాలని అనుకుంటాడు. ఫామ్ బయట కారు ఆగింది. వాసు దిగి శ్రావణి కారులో నుంచి బయటికి పంపడానికి గేటు తెరిచాడు. గేటు తెరవగానే శ్రావణి తడబడింది. కానీ వాసు త్వరగా ఆమెను పట్టుకున్నాడు. అతను శ్రావణిను తన చేతుల్లోకి ఎత్తుకొని ఫామ్ హౌస్ లోపలికి తీసుకెళ్లాడు. ఫామ్ హౌస్ చాలా పెద్దది. మధ్యలో ఒక చిన్న హాల్ కూడా ఉంది. దానిలో సోఫా మరియు ఇతర వస్తువులు ఉంచబడ్డాయి. ఫామ్ హౌస్లో 2 గదులు ఉన్నాయి. వాసు శ్రావణిని ఒక గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోపెట్టాడు. కొన్ని క్షణంలోనే అతను ఆమె పైన, శ్రావణికి అతని కింద ఉన్నది. వాసు ఆమె శరీరం అంతా తన చేతులతో ఆడుకుంటున్నాడు. శ్రావణి శరీరం అంతా జలదింపు చేస్తుంది. వాసు ఆమె నడుము మీద చెయ్యి వేసి రుద్దడం ప్రారంభించాడు. శ్రావణి తన మనసు మరింత పులకరించింది. వాసు ఆమె సూట్ గుండా ఆమె ఛాతీపై చెయ్యి వేసి, ఈరోజు నేను ఆనందాన్ని తీసుకుంటున్నాను అని అంటాడు. ఇలా చెబుతూ అతను ఆమె సూటును ఆమె నుండి తీసివేశారు మరియు శ్రావణి అతని ముందు నిలబడి ఉంది. వాసు తన 2 చేతులను ఆమె ఛాతీ మీద ఉంచి ఆమె 2 రంగులను ఇముడుతూ ఉండడం ప్రారంభించారు. శ్రావణి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆమె హా హా అని శబ్దాలు చేస్తుంది. వాసు తన చేతిని శ్రావణి ఆమె శరీరంలో ఉంచారు. ఇప్పుడు శ్రావణి వాసు ముందు ఆమె లోపలి బ్రాలో ఉంది. వాసు శ్రావణి నేరుగా పడుకోబెట్టి ఆమె నాది కింద ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. తన హార్ట్ని పైకి కదిలించారు. అతను తన హార్ట్స్ని ఆమె బ్రా మీద ఉంచి తన చేతులు కదిలిస్తూ తీసివేశాడు. శ్రావణి ఏం మాట్లాడలేదు. తన 2 చేతులతో వాసు చేతులను పట్టుకొని ఆమె ఛాతీపై పెట్టుకొని గట్టిగా కౌగిలించుకున్నాడు. శ్రావణి దూకుడుగా మారిందని వాసుకి అర్థమయ్యింది. అందుకే అతను ఆమె వీపుపై చెయ్యి వేసి ఆమె బ్రాని ఉక్సుల్ని తీసివేసి మంచం మీద విసిరాడు. ఇప్పుడు ఆమె లోయర్ వేర్ మాత్రమే ఆమె శరీరంపై ఉంది. వాసు మరియు ఆమె వీపు మీద చెయ్యి వేసి, నేను ఆమె ఛాతీని పదే పదే ముద్దులు పెడుతూ నా పెదవులతో కొరుకుతూ ఉన్నాను. కానీ శ్రావణి ఛాతీని కొరకగానే గట్టిగా అరిచి, చాలా నొప్పిగా ఉంది, దయచేసి నెమ్మదిగా చెయ్యి అని అంటుంది. శ్రావణి నుండి ఈ విషయం విన్నాక వాసు మరింత దూకుడుగా మారి ఆమె మరో ఛాతీని కూడా తెల్లగా చేశారు. దానికి శ్రావణి దయచేసి నెమ్మదిగా అని అరిచింది. శ్రావణి వాసుని పదే పదే ఆపుతూనే ఉంది. కానీ ఇవన్నీ వాసు వినలేదు. దాని మీద ప్రభావం ఇంకా ఎక్కువగా చూపుతున్నాడు. తన చేతులతో ఛాతీని కదిలించడం ప్రారంభించాడు. శ్రావణి వాసును ఆమె వీపుపై పడుకోబెట్టి తన పెదాలను వాటిని ఆమె వీపు అంతా కదలడం ప్రారంభించాడు. ఇంతలో శ్రావణి అతని వైపు చూసి, నువ్వు నా బట్టలు ఇప్పుతున్నావు కానీ నీ బట్టలు ఇప్పుతారు అని కొంచెం నవ్వుతూ అన్నది. వాసు తన గుర్తును ఆకర్షణీయంగా పట్టుకొని, నువ్వు దాన్ని తీసేయకపోతే నేను నిన్ను చాలా ప్రమాదకరమైన శిక్ష విధిస్తాను అన్నాడు. శ్రావణి సరసమైన స్వరంతో, నువ్వు నాకు ఏ శిక్ష వేస్తావు? నేను దాన్ని తీసివేయను. నీకు ఏది కావాలంటే అది చేసుకో అని అంటుంది. అది విన్న శ్రావణి ముఖాన్ని పట్టుకొని తన పెదాలను ఆమె పెదాలకు దించి ఆమెను గట్టిగా నొప్పి పెట్టుకున్నారు. శ్రావణి నొప్పితో అరిచింది, వదలండి, నాకు చాలా బాధగా ఉంది, దయచేసి వదలండి అని గొంతులో విన్నావు.
మాట పెదవులను విడిచి నవ్వుతూ, అలా అయితే నా బట్టలు విప్పుతారు అన్నాడు. ఆమె బట్టలు ఇవ్వకపోతే అతను మళ్ళీ అలాగే చేస్తానని శ్రావణికి తెలుసు. వెంటనే ఆమె వాసు సొక్కా బటన్లు ఇప్పడం ప్రారంభించింది. ఇప్పటికే ఆమె అన్ని బటన్లను ఇప్పి వాసు కండరాలు చూసింది. కండరాలు చూసి ఆమె ఊపిరి ఆగిపోయింది. ఆ తరువాత ఆమె అతని చొక్కాను అతని స్త్రీ నుండి తీసి మంచం మీద విసిరేసింది. ఇప్పుడు వాసు నిశ్చింతంగా ఉన్నాడు. అతను లోపలి దుస్తులతో మాత్రమే ఆమె ముందు ఉన్నాడు. వారిద్దరి మధ్య ఉన్న సాహిత్యం యొక్క తీవ్రత మరి ఎక్కువగా సాగింది. కొంతసేపటి తరువాత మదన శరీరాలు తాగుతూ వాసు నా మీద పడుకోబెట్టాడు. ఇలాగే ఒకరి ఒకరు అంటుకొని ఉన్నారు. ఉదయం లేచిన తరువాత వెంటనే శ్రావణి తన పక్కన లేదని చూశాడు. ఒక్క క్షణం అతను గుండె ఆగిపోయినంత పనైంది. నిన్న రాత్రి ఆమెను నా పక్కన చూసి అతను భయపడ్డాడు. శ్రావణి పారిపోయిందేమో అని. కానీ అతను ఆశ్చర్యపోయాడు. బాత్రూమ్ నుండి శబ్దం వస్తున్నట్లు అనిపించింది. వాసు అక్కడ చూశాడు. ఎవరో మాట్లాడటానికి లేదు. ప్రశ్న సమాధానం చెప్పడానికి అక్కడికి వచ్చినప్పుడు అనిపించింది. ఈ సమయంలో వాసు బాత్రూంలో వైపు వెళ్ళారు. బాత్రూమ్ తలుపులు చేయకపోవడం లేదని అతను గమనించాడు. అతను ఏం మాట్లాడకుండా తలుపు తట్టి లోపలికి వెళ్ళాడు. శ్రావణి షవర్ కింద నిలబడి స్నానం చేయడం చూశాడు. నీటితో తడిసిన ఆమె శరీరం సరస్సులో పారిపోయిన వజ్రంలా మెరిసింది. వాసు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నడుమును పట్టుకొని తన వైపుకు లాక్కొని, నువ్వు ఇంత అందంగా ఎలా ఉన్నావు శ్రావణి అని చెప్పాడు. తన నడుము మీద వాసు చేతిని తీసివేసి, నువ్వు నాకు చాలా చేశావు. ఇప్పుడు నువ్వు వద్దులే. నీ చేతులను తీసే. నా శరీరంపై కూడా కాస్త దయ చూపు. నాకో బలం లేదు. నేను చాలా బాధలో ఉన్నాను. నాకు ఉపశమనం కావాలి అని అంటుంది. శ్రావణి నోటి నుండి వాసు మాట విన్న వెంటనే వాసు ఆమె నడుమును పట్టుకుంటూ, నేను నీకు ఉపశమనం ఇస్తాను. నువ్వు కూడా ఆనందం పొందే ఉపశమనం అని అంటాడు. ఇలా చెబుతూ వాసు శ్రావణి తన ఒడిలోకి ఎత్తుకొని గదివైపు తీసుకెళ్ళాడు. వాసు ఆమెను గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి ఆమె మొత్తం శరీరంపై నుండి కింద వరకు చూస్తూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు నా బేబీ డాల్ అని అంటాడు. శ్రావణి ముఖం వంకలు తిరిగిన లా ఉంది. నువ్వు నా బట్టలు చింపేశావు. నా దగ్గర వేసుకోవడానికి ఏమీ లేవు అని అంటుంది. వాసు ఆమె పక్కనే కూర్చొని నవ్వుతూ, నేను నీకు చాలా బట్టలు తీసిస్తాను. కానీ ప్రస్తుతానికి నీకు కొంత ఉపశమనం ఇవ్వాలనుకుంటున్నాను అని అంటాడు. ఇలా చెబుతూ వాసు శ్రావణి పాదాలను తన చేతులతో పట్టుకొని నెమ్మదిగా వాటిని ముద్దు పెట్టడం ప్రారంభించాడు. ఇది శ్రావణికి చాలా ఓదార్పునిచ్చింది. వాసు నెమ్మదిగా ఆమె పాదాలను మసాజ్ చేయడం ప్రారంభించాడు. నువ్వు దీన్ని ఆస్వాదిస్తున్నావు కదా బేబీ డాల్ అని అనగానే శ్రావణి తలుపుకి అవును అని అంటుంది. వాసు ఆమె వైపు ప్రేమగా చూస్తూ, ఈ సేవ కోసం కనీసం ముద్దు పెట్టుకోవడానికి నాకు అనుమతి లభిస్తుందా? నీ శరీరంలో అంత బలం ఉండాలి అని అంటాడు. శ్రావణి ఏం మాట్లాడకుండా ముఖం తిప్పుకుంటుంది. అది విని వాసు అవును అని తలూపాడు. వాసు తన చేతులను ఆమె కాళ్ళ నుండి ఆమె కడుపు వైపుకు, తరువాత ఆమె ఛాతి వైపుకు కదిలించాడు. తరువాత ఆమె మెడ వైపుకు వెళ్ళి తన బుగ్గలను మెల్లగా నిమురుతూ ఆమె చేతులను తన చేతులతో పట్టుకున్నాడు. వాసు ఆమె పెదవులను తన పెదవులతో బంధించి ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. అతనికి పూర్తిగా మద్దతిస్తుంది. వాసు ఆమె నోరు తెరిచి ఆమె పెదవులపై తన పెదవుల నుంచి ఆమెను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. కాసేపు ఆమె పెదవులను అన్వేషించిన తరువాత వాసు ఆమెను విడిపించాడు. ఆ బలవంతపు ముద్దు వాసు పెదవుల నుండి కొద్దిగా రక్తం కారడానికి కారణమైంది. ఆ రక్తాన్ని చూసి వాసు భయపడి, నేను నీ ప్రేమను చూపించమని మాత్రమే అడిగాను, కానీ నువ్వు పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టావు. ఇకపై నిన్ను నాతో ఇలా చెయ్యనివ్వను అని అంటుంది. ఇది విన్న తరువాత కూడా వాసు ఆమె నడుమును పట్టుకొని తన వైపుకు లాక్కొని, నువ్వు నన్ను నీ నుండి దూరం చేసుకోలేవు.
నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను మరియు నువ్వు కూడా నన్ను ప్రేమించాలి. ఎందుకంటే నేను ఎవరినైనా ప్రేమిస్తే నాకు తిరిగి ప్రేమ కావాలి. నాకు జీవితంలో మొదటిసారిగా నేను నిజంగా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను మరియు ఆ అమ్మాయి నుండి దూరంగా ఉండటం నేను సహించలేను. నేను నిన్ను ప్రేమిస్తున్నా. అదే పిచ్చితో నువ్వు కూడా నన్ను ప్రేమించాలి. ఎందుకంటే నాకు ఏది నచ్చితే అదే నేను చేస్తాను. ఎల్లప్పుడూ నాదిగా చూసుకుంటాను. దాంతో వాసు ఆమె ఛాతీపై తన చేతుల నుంచి మెల్లగా నొక్కాడు. ఆమె శరీరంలో వణుకుతూ వస్తున్నట్లు భావించింది కాబట్టి ఆమె వాసును తన నుండి దూరంగా నెట్టింది. వాసు కొంత స్పృహలోకి వచ్చి నేను నీకోసం బట్టలు కొనుక్కొస్తా అని బయటికి వెళ్ళిపోతాడు. ఈలోగా నా చొక్కా అల్మారా నుండి తీసివేసుకో. దాంతో వాసు అల్మారాలో నుంచి నీలిరంగు చొక్కా తీసి తన మీద వేస్తున్నాడు. జుట్టు సరిచేసుకున్న తర్వాత వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడే శ్రావణి అతన్ని వెనక్కి నుండి గట్టిగా పట్టుకొని సరే నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు అంది. ఈ ఇంట్లో నేను ఒంటరిగా ఎలా బతకాలి? వాసు వెనక్కి తిరిగి ఆమెను కౌగిలించుకొని నవ్వుతూ బేబీ డాల్ నేను నీ కోసం బట్టలు కొంటాను. బట్టలు లేకపోయినా నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. కానీ నువ్వు ఎప్పటికీ ఇలా ఉండలేవు కదా. నేను ఇలా చూడటం నాకు అలుపు తప్పుతుంది. అందుకే నేను నీకోసం అందమైన హాట్ డ్రెస్సులు కొంటాను అని అన్నాడు. అతను శ్రావణి వీపును పట్టుకొని ఆమె బుగ్గని ముద్దులు పెట్టుకొని నేను కొద్దిసేపట్లో తిరిగి వస్తాను. నువ్వు చింతించకు. అప్పుడు నేను నిన్ను కలిసి సిద్ధం చేస్తాను. ఎందుకంటే ఇంటి గోడలు మొన్న అన్నీ అలా చూడటం నాకు ఇష్టం లేదు అన్నాడు. దాంతో వాసు వెళ్ళిపోయాడు. తన కారు ఎక్కగానే ఆ రాత్రి వాసు తన గదికి ఎవరో పంపారు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. దాన్ని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాడు. దాన్ని విడిపించుకోవడానికి కానీ ఇప్పటి వరకు దాని వెనక ఎవరున్నారు ఎందుకున్నారు అతనికి తెలియదు. ఇంతలో శ్రావణి అల్మారా నుండి ఒక అందమైన తెల్లటి చొక్కా ధరించింది. ఆమె దుస్తులు ధరించలేదు. ఆమె జుట్టు బదులుగా ఉంది. భుజాలపైకి జారిపోతుంది. ఆమె మంచం మీద కూర్చుంటే చాలా అందంగా కనిపించింది. ఇంతలో వాసు ఒక మాల్ బయట తన కారు ఆపి అక్కడ నుండి ఆమె కోసం అనేక బట్టలు కొన్నాడు. కొంత సమయం తరువాత తిరిగి వచ్చినప్పుడు మంచం మీద పడుకొనే ఉంది. ఆమె ఒక చొక్కా మాత్రమే ధరించి పై 2 బటన్లు తెరిచి ఉంది. ఆమె పొడవాటి కాళ్ళు స్పష్టంగా కనిపించాయి మరియు ఆమె అందం ఆకర్షణీయంగా ఉంది. పై బటన్ తెరిచి ఉండటం వల్ల ఆమె ఛాతీ స్పష్టంగా కనిపించింది. వాసు ఆమె దగ్గరకు వచ్చి షాపింగ్ బ్యాగ్ పక్కన పెట్టి ఆమె కాళ్ళను మిముల్తో నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే నా పరిస్థితి ఏమిటి? నువ్వు నన్ను పిడుగుపాటుకు గురి చేస్తున్నట్లు ఉన్నావు. బహుశా నేను నిన్ను పెళ్లి చేసుకునే బదులు నిన్ను ఎప్పుడు నా శరీరం అంతా ఆడుకోవడం మొదలుపెట్టి అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి నేను ఆటోమేటిక్గా నియంత్రణ కోల్పోతాను అని తన కింది పేదాన్ని కోరుకుతూ నువ్వు నా శరీరంతో ఆడుకోవాలనుకుంటున్నావు అంటే ఏంటి అర్థం అని అంటుంది. వాసు శ్రావణి ముఖాన్ని తన చేతులతో పట్టుకొని నువ్వు కన్యవని ఎవరో నన్ను మోసం చేసిన నా గదికి పంపించారని తెలిసిన రోజు నుండి నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వాళ్ళ గురించి తెలిసిన వెంటనే వాళ్ళు భయంతో వణికిపోయేలా చేస్తాను అని అంటాడు. ఇలా చెబుతూ వాసు శ్రావణికి షాపింగ్ బ్యాగులు అందచేసి నువ్వు ఈ అందమైన దుస్తులతో ఒకదాన్ని వేసుకొని సిద్ధంగా ఉండు. ఎందుకంటే నేను నిన్ను నా కుటుంబానికి పరిచయం చేయాలి అనుకుంటున్నాను అని అన్నాడు. శ్రావణి తడబడుతూ మీ కుటుంబానికి నన్ను పరిచయం చేస్తారా అని అంటుంది. వాసు ఏమాత్రం సంకోచించకుండా అవును నువ్వు నా బేబీ డాల్, నిన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేస్తాను అంటాడు. దాంతో వాసు బ్యాగులను శ్రావణికి ఇచ్చాడు. శ్రావణి వాటిని తెరిచి చూడగానే లోపల ఒక పొట్టి డ్రెస్సులు కనిపించాయి. ఆ డ్రెస్సులను చూస్తూ శ్రావణి నువ్వు నన్ను ఈ షార్ట్ డ్రెస్సులలో తీసుకెళ్తావు అని అడుగుతుంది. నేను ఈ షార్ట్ డ్రెస్సులు వేసుకోమని
చెప్పలేదు కదా, మా కుటుంబం ముందు వెళ్తావు కానీ ఇలాంటి బట్టలలో కాదు అని అనగానే శ్రావణి ఒక్కసారిగా నువ్వేనా ఇలా మాట్లాడేది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. వాసు శ్రావణి చెంప పట్టుకొని నేనంత తెలివి తక్కువ వాడిని కాదు, నీకోసం చాలా సూపర్గా బట్టలు తెచ్చాను, నువ్వు అన్ని బ్యాగులు తెరిచి చూడు అని అన్నాడు. వాసు అది చెప్పగానే శ్రావణి అన్ని బ్యాగులు తెరిచి చూసింది. దాంట్లో ఒక అందమైన ఎరుపు రంగు సూట్ కనిపించింది. అది చూడగానే శ్రావణి చాలా సంతోషపడి అతన్ని చాలా ముద్దుగా ఉన్నావు, నిజంగా చాలా అందంగా ఉన్నారు అని చెప్పింది. దానితో శ్రావణి త్వరగా సూట్ వేసుకుంది. శ్రావణి జుట్టు ఎర్రటి సూట్లో ధరించి జుట్టు ఇప్పుకొని ఉంది. శ్రావణిని చూసిన వాసు ఆమెను చూసి పూర్తిగా షాక్ అయ్యాడు. వాసు ఖాళీగా ఉన్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి తన జుట్టు వెనక్కి కదుపుతూ ఈ సూట్లో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు, ఇందులో రొమాంటిక్ స్పెషల్ తప్పనిసరి అన్నాడు. అది వినగానే శ్రావణి కళ్ళు పెద్దవి అయ్యాయి. కానీ వాసు చెయ్యి తన నడుము మీద పెందని అతను తన చేతిని ఆమె నడుము మీద కదులుతూ ఆమెకు అర్థమైంది. దానితో స్పందించేలోపే వాసు తన పెదవులను శాంతి పెట్టుకోవడం ప్రారంభించాడు. వాసు శ్రావణి పెదవులను కొరికాడు. వాటి నుండి రక్తం కారింది. శ్రావణి వాసును దూరంగా నెట్టి వేస్తూ నీకు సరిగ్గా ముద్దు పెట్టుకోవడం తెలీదా, నన్ను రక్తం కారేటట్టు చేస్తున్నావు అని అంటుంది. వాసు ఒక చిలిపి నవ్వుతో నేను చెయ్యాలి, నువ్వు చాలా రుచిగా ఉన్నావు కాబట్టి నాకు నిన్ను తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా అంత రుచిగా ఏదైనా చేస్తే వాళ్ళు తినకుండా ఉంటారా చెప్పు, అలాగే నేను కూడా ఆపుకోలేకపోతున్నాను అని అన్నాడు. ఇలా చెబుతూ శ్రావణి అతన్ని వెనక్కి నెట్టి ఇలా అన్నది, నేను ఇంకా దుస్తులు ధరించాను మరియు నేను మళ్ళీ నా బట్టలు విప్పాలని అనుకోను, కాబట్టి నన్ను నిశ్శబ్దంగా మీ కుటుంబానికి కలవడానికి తీసుకెళ్ళు, ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్మను, నేను ఇక్కడే ఉంటే నన్ను మళ్ళీ బట్టలు మార్చుకోవాలి అని అంటావు. శ్రావణి చెప్పినది విన్న వాసు ముఖం దయ్యంలా నవ్వాడు. అతను ఇలా అన్నా అప్పుడు నువ్వు నిజం చెప్పింది కూడా, నాకు మూడు వస్తే నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్తాను, కానీ ఇప్పుడు నాకు మూడు రావటం లేదు. అవును, కానీ ఈ ఎర్రటి సూట్లో జుట్టు తెరిచి ఉన్న నిన్ను చూసి నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం, కానీ నా బేబీ డాల్ దానిని గుర్తుపెట్టుకుంది కాబట్టి నేను కంట్రోల్ చేసుకుంటాను, ఎందుకంటే నా బేబీ డాల్ కోసం నేను ఏదైనా చేయగలను, ఎందుకంటే నా బేబీ డాల్ నాకు చాలా ఇష్టం. ఇలాంటి వాసు మళ్ళీ ఆమె పెదాలను తాగబోతుండగా ఆమె అతని చెయ్యి పట్టుకొని మీ బేబీ డాల్ కోసం నువ్వు ఏదైనా చెయ్యగలనని నువ్వే అన్నావు కదా, కాబట్టి ప్రస్తుతానికి ఇంకా ప్రేమ లేదు, నేను ఇప్పటికే సిద్ధంగా ఉన్నాను, మరి దుస్తులు ధరించాను, నాకు పదే పదే బట్టలు మార్చుకోవడం ఇష్టం లేదు, నువ్వు అంత మొండిగా ఉంటే నన్ను ఇంతగా ఉంచాలా అని అంటుంది. అవును, అమ్మా నాన్న కొంచెం కోపంగా ఉంటారు, కానీ వాళ్ళు అంగీకరిస్తారు, నువ్వు చేసే ఈ చర్యలను నేను మళ్ళీ సహించలేను, ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది, నువ్వు ఎప్పుడు మూడ్లోనే ఉంటావు, కానీ నేను ఎంతకాలం దీన్ని భరించగలగాలి చెప్పు, ఇంటికి వెళ్ళు అని శ్రావణిని అనడం విని వాసు తన కళ్ళు కోపంతో నిండిపోయాయి. అతను వెంటనే శ్రావణిను గొంతుకు పట్టుకొని గోడకు ఆనించాడు. నన్ను వదిలి వెళ్ళాలని నీకు ఎంత ధైర్యం, గుర్తుంచుకో, నువ్వు నా జీవితంలోకి నా అనుమతితో వచ్చావు, కానీ నా అనుమతి లేకుండా నువ్వు ఎప్పటికీ వెళ్ళలేవు అని అంటూ శ్రావణి ముఖాన్ని గట్టిగా పట్టుకొని పెదవి కొరికాడు. అర్థమైంది కదా, రక్తాన్ని చేతిలోకి తీసుకొని నన్ను వదిలేస్తానని మాట్లాడినందుకు ఇది నీకు శిక్ష, నువ్వు ఎప్పటికైనా ఇలా చేస్తే వాసుతో గొడవ పెట్టుకోనని గుర్తుంచుకొని అంత కఠినంగా శిక్షిస్తాను అన్నాడు. శ్రావణి ఏం వెనకముందే ఏం ఆలోచించకముందే వాసు ఆమె నడుమును గట్టిగా పట్టుకొని తన వైపుకు లాక్కొని నేను కావాలంటే నీకు ఏదైనా చెయ్యగలను, కానీ నేను అలా చెయ్యకూడదు, నన్ను వదిలేస్తానని మాట్లాడి నుండి నువ్వే కదా అని కోపం తెచ్చుకున్నాడు. నేను నిజముగా తప్పు చేస్తే నన్ను శిక్షించు, కానీ ఇప్పుడు ఆమె ఓపిక దాని పరిమితికి చేరుకుంది. ఆమె సరే నన్ను ఇంటికి తీసుకువెళ్ళు అని అంటుంది. విషయం చెప్పగానే వాసు ఆమె రెండు చేతులను పట్టుకొని ఆగు మేడం
అని అంటాడు. ఈ సమయం అంతా వాసు శ్రావణిను గోడ కానించి ఉంచాడు. వాసు కోపంలో శ్రావణిని ఏం చేస్తాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.